అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్ల పంపిణీ టెండర్లపై గందరగోళం కొనసాగుతోంది. రూల్స్ ప్రకారమే టెండర్లు ఫైనల్ చేస్తామని ప్రభుత్వం అంటుంటే కాంట్రాక్టులు తమకే ఇవ్వాలని కొంతమంది పౌల్ట్రీ రైతులపై ఒత్తిడి పెంచుతున్నారు. పార్టీ పెద్దలు హై రికమెండేషన్ పేరుతో పలుమార్లు టెండర్ల ప్రక్రియపై ఒత్తిడి పెంచారు. చేసేదేం లేక న్యాయ సలహా తీసుకొని టెండర్లు ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ సప్లైపై పొలిటికల్ ప్రెషర్ పెరుగుతోంది. మొన్నటి వరకు రూల్స్ మేరకే ఎగ్ సప్లై కొనసాగింది. కొత్త టెండర్ల విషయంలో నిబంధనలు పక్కన పెట్టేలా కొందరు ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. రోజు అంగన్వాడీ సెంటర్ల నుంచి 20 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల సప్లై కోసం ఏటా 220 కోట్లు ఖర్చు చేస్తోంది సర్కార్. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అక్రమాలకు ఛాన్స్ లేకుండా చర్యలు చేపట్టింది. నిబంధనల ప్రకారమే కోడిగుడ్లు సప్లై చేసేలా కార్యాచరణ చేపట్టింది. అయితే ఇంకా పాత టెండర్ల గడువు ఉండటంతో పాత వాళ్లతోనే గుడ్లు సప్లై చేయించింది. 3 నెలల కిందనే పాత వాళ్ల టెండర్ గడువు ముగిసినా వివిధ కారణాలతో మరో 3 నెలల గడువు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. సర్కార్ పెంచిన 3 నెలల గడువు ఈ నెల 16తో ముగుస్తోంది. కొత్త టెండర్లు పిలిచి ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం పర్మిషన్లు ఇవ్వాలని భావించినా అది ముందుకు వెళ్లడం లేదు. 4 కంపెనీలు టెండర్లలో పాల్గొనేందుకు వచ్చినా రూల్స్ కు అనుగుణంగా లేకపోవడంతో టెండర్లనే రద్దు చేసింది సర్కార్. ఓ పౌల్ట్రీ రైతు నిబంధనలతో సంబంధం లేకుండా తమకే టెండర్లు ఇవ్వాలని ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. సదరు శాఖ పెద్దలు కుదరదని చెప్తే పొలిటికల్ ప్రెషర్ తో టెండర్లు తమకే దక్కేలా సర్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అంగన్వాడీ ఎగ్స్ టెండర్ల విషయంలోనే కొందరు మంత్రి సీతక్కను కలిసినట్టు తెలుస్తోంది. రైతులను దృష్టిలో పెట్టుకుని నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని మంత్రి దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే రూల్స్ పక్కన పెట్టలేక న్యాయ సలహా తీసుకొని టెండర్ల ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో 2 ఏళ్ల కాల పరిమితి ఉంటే కొత్తగా వేసే టెండర్లు ఏడాదికి పరిమితం చేసినట్లు సమాచారం. గతంలో జోన్ల వారీగా టెండర్లు ఇస్తే ఇక నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా కొనసాగించేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్. అంగన్వాడీ కోడిగుడ్ల సప్లై టెండర్ల విషయంలో మరో వారం 10 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా టెండర్పై కీలక తీర్పు ఇచ్చింది హైకోర్టు. కోడిగుడ్ల టెండర్లో నాణ్యతకు ప్రభుత్వం విధించిన షరతులను సమర్థించింది. టెండర్ షరతులను సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పంపిణీ అయ్యే కోడిగుడ్ల నాణ్యతను నిర్ధారించేందుకు షరతులు అవసరమన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది హైకోర్టు.